అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. మిషనరీల పరిచర్యను గురించి తెలుసుకుంటున్నాం కదండి. నేడు ఫ్రెడరిచ్ స్క్వాడ్జ్ గారి గురించి తెలుసుకుందామండి. వీరు 1746వ సంవత్సరంలో హాల్నీలోని ఒక అనాథాశ్రమంలో ఉంటూ యూనివర్సిటీ విద్యను ముగించారు. అతడు సాయంకాల ప్రార్థనలో సహాయం చేయడానికి నియమించబడ్డాడు. ప్రొఫెసర్ ఫ్రెస్కో యొక్క ప్రార్థనా కూడికల్లో పాల్గొనేవాడు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో పాస్టర్ బెంజమిన్ గారి అరవము తమిళ్ బైబిల్ను ముద్రించే ప్రయత్నం చేశాడు. ఆ పని జరిగించడం కొరకై స్క్వాడ్జ్ను తమిళ్ నేర్చుకోమని ఆదేశించారు. మరియు అతడు ఆ పనిలో నిమగ్నమై ఉండగా మిషనరీగా పనిచేయడం కొరకు భారతదేశానికి వెళ్ళమని చెప్పారు. అందుకు స్క్వాడ్జ్ భారతదేశానికి వెళ్ళడానికి తన తండ్రికి అనుమతి కోరగా, తన దేశాన్ని విడిచి వెడుతున్న కుమారుని చూచి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు గెలవమని కోరుకున్నాడు. ఆ విధంగా 1749లో దనిష్ హాల్లే మిషనరీ సొసైటీ వారు ఓడలో భారతదేశానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ప్రయాణం ప్రారంభమైనది, కానీ ఆ ప్రయాణంలోనే తన జీవితాన్ని ముగిస్తాడా అన్నంతగా అతి భయానకమైన మరియు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఫ్రెడరిచ్. ఎట్టకేలకు అతడు భారతదేశంలోని తరంగబాడి అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు ఎంతో సంతోషంతో అతన్ని ఆహ్వానించారు. అక్కడ శిక్షణ పొందుకోవడం ద్వారా కేవలం 4 నెలల్లోనే అతడు తమిళ్ మాట్లాడడం నేర్చుకున్నాడు మరియు వ్రాయడం నేర్చుకోవడాన్ని ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలోనే తమిళ్లో యేసును గురించిన సువార్త అక్కడి పేదవారికి బోధిస్తూ, యేసు వారి పాపముల కొరకే మరణించారు, ఆయనే వారి పాపములను పరిహరిస్తాడు అని ప్రకటింపసాగాడు. చాలా సంతోషంగా తన మిషనరీ కార్యక్రమాలను నిర్వహించాడు. అప్పటికి తిరిచి ప్రాంతానికి సువార్త అందని కారణంగా అక్కడకు బదిలీ చేయబడ్డాడు ఫ్రెడరిచ్. సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ అక్కడి ప్రజలకు సువార్త ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. 1962లో తంజావూర్ అనే ప్రాంతంలో ఒక రాజభవనంలో సువార్త ప్రకటించే అవకాశం దొరికింది. అక్కడ అధికారులందరూ కూడా ఆయన ప్రకటించిన సువార్త విన్నారు. అక్కడ అధికారులు అతన్ని అనేక ప్రశ్నలు అడిగారు. తంజావూరులోని ప్రజలపై బహు కఠినమైన రాజ్యపాలన జరిగేది. అక్కడ వ్యవసాయదారులు మరియు ప్రజలందరూ కూడా వారి కూలీలో 60 నుండి 70% రాజుకే ఇవ్వాలనే నియమం ఉండేది. ధిక్కరించిన వారికి కఠినమైన శిక్ష విధించేవారు. అక్కడి పరిస్థితిని చూసిన స్క్వాడ్జ్ హృదయంలో చాలా నొచ్చుకుని, దీనికి కారణము అక్కడ యవ్వనస్తులకు విద్య లేకపోవడమే అని గ్రహించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో విద్య అనేది ఎవరికో కొందరికి, అది కూడా ఎన్నిక చేయబడిన కొందరు మగవారికి మాత్రమే విద్యాభ్యాసం అందుబాటులో ఉండేది. వారు చదువుకునేవారు. ఆడపిల్లలకు విద్యాభ్యాసం అనేది చాలా అరుదుగా ఉండేది. ఆనాడు కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఎక్కువ విద్యాభ్యాసాన్ని చేసేవారు. మరోవైపు ఐరోపా అధికారుల కఠినమైన అధికారంలో ప్రజలు బానిసలుగా సేవలు చేసేవారు. ఏది ఏమైనప్పటికీ దేవుని సువార్త ఆనాడు బ్రాహ్మణులకు చేరింది మరియు తంజావూరు రాజుకు కూడా దేవుని ప్రేమ ప్రకటింపబడింది. స్క్వాడ్జ్లో ఉన్న యథార్థతను గ్రహించినటువంటి వారే అనేక మంది ప్రజలు యేసుని రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. స్క్వాడ్జ్ అక్కడ వారందరి మధ్యలో చాలా దృఢ నిశ్చయంతో పరిచర్య చేశాడు. అనేకులు సువార్తను వారి హృదయపూర్వకంగా అంగీకరించడానికి భయపడేవారు మరియు వ్యతిరేకించేవారు. అయినప్పటికీ అనుదినము సువార్త ద్వారా అనేకులు పట్టబడి ఏదో ఒక దినాన రాజ్యమంతా క్రీస్తుని గురించి తెలుసుకుంటారనే విశ్వాసం అతడిలో ఉండేది. నమ్మకంగాను జాగ్రత్తగాను తన పనిని కొనసాగించేవాడు. ఈ క్రమంలో దేవుని వాక్యం యొక్క జ్ఞానము విస్తృతముగా ప్రబలటకు పాఠశాలలు ప్రారంభిస్తే బాగుంటుంది అని విశ్వసించిన వాడే అది కేవలము పిల్లలకు, యవనస్తులకు మాత్రమే కాకుండా దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక పాఠశాలను తిరిచి ప్రాంతంలో నిర్మించాడు. అక్కడ అధ్యాపకులకు స్క్వాడ్జ్ తానే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇచ్చేవాడు. ఆ తదుపరి అతడు అనాథ పిల్లల కొరకై ఒక పాఠశాలను ప్రారంభించారు. అక్కడి సమాజం యొక్క సహకారంతో క్రైస్తవులు సహవాసాన్ని కలిగి ఉండటానికై మరియు ప్రార్థనలు చేయడానికై తంజావూరులో ఒక ఆలయాన్ని నిర్మించారు. స్క్వాడ్జ్ యథార్థపరుడుగా ప్రజలందరికీ మంచి సలహాదారునిగా ఉండేవాడు మరియు మిషనరీ కార్యక్రమాలను గొప్పగా నిర్వహిస్తూ ఉండేవాడు. సమాజం అతన్ని నిరుత్సాహపరుస్తున్నప్పటికీ దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడని అతడు నమ్మేవాడు. తంజావూరు దరంగంబాడిలోని ప్రజల పట్ల తనకున్న దేవుని ప్రేమను కనపరచడానికే సుమారు 70 సంవత్సరములు ఎంతో భక్తిభావంతో
దేవుని పని చేశాడు. అనేక చోట్ల శిబిరాలను ఏర్పాటు చేసి క్రైస్తవ ఆలయాలను నిర్మించి, పాఠశాలలను నిర్మించి, ఎన్నో రకాలైన సామాజిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశాడు. కుల వివక్షలను వ్యతిరేకిస్తూ అనేక ఉపదేశాలను ఇచ్చేవాడు. తన ప్రేమను పంచడం ద్వారా బాగుపడిన అనేకులు అతన్ని తండ్రిలా భావించేవారు. అనేక కఠిన నియమ నిబంధనలున్న ఆ సమయంలో ప్రజాజీవనం సులభం చేయడంతో ప్రజలు అతని యందు అపారమైన నమ్మకం కలిగి ఉండేవారు. ఆ కారణంగా అనేకమైన బాధ్యతలు అతడిపై ఉండేవి. అతడి ఉదారతను బట్టి ప్రజలు అతనిని పొగిడేవారు మరియు సన్మానించేవారు. స్క్వాడ్జ్ అనేక ఆత్మలను సంపాదించి 1798లో మరణించారు. ప్రజలు అతడి సమాధి దగ్గరకు వెళ్ళి, మా మంచి సలహాదారుడు, దేవుని సేవకుడు, శిక్షణ ఇచ్చువాడు, ప్రేమతో సహకరించేవాడు, ఆదరించేవాడు మరియు మంచి మార్గదర్శకుడు మమ్మను విడిచి వెళ్ళిపోయాడని బిగ్గరగా ఏడ్చారు. రాజు సహితము అతని సమాధి దగ్గర కన్నీరు విడుస్తూ రోధించాడు. అతడు నిశ్చయముగా దేవుని సన్నిధిని పొందుకోగలిగాడు. దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన మార్గములో ఓపికగా పయనించి అన్నింటిలో విజయం పొందాడు. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? అట్టి సిద్ధపాటు కలిగి దేవుని ప్రణాళికలో జీవించడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.